విద్యార్థి అల్లడి చేస్తున్నారన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు అతన్ని రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. లోకాయి రిషిత్ అనే విద్యార్థి పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడు అతన్ని నిక్ నేమ్తో పిలిచాడు. దీంతో తరగతి గదిలో అల్లరి మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన భూమేశ్వర్ అనే టీచర్ రిషిత్ తలపై గట్టిగా కొట్టారు. రక్తం కారటంతో విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్ చేస్తే స్పందించలేదని, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత కూడా వచ్చి చూడలేదని ఆరోపించారు. ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మా అబ్బాయి పల్లికొండ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 7వ తరగతి చదువుతుండు. భూమేశ్వర్ సారు అనే సారు మా అబ్బాయిని ఏదో పిల్లలు అల్లరేస్తారు సార్. కొట్టడం మామూలుగా కొట్టండి, కొట్టని భయపడితే కొట్టితేనే వాళ్ళు భయపడతారు. మరీ ఇట్లా రక్తాలు వచ్చేదాకా, దద్దులు వచ్చేదాకా ఇది కొట్టడం కరెక్ట్ కాదు. కనీసం ఆ హెచ్ఎం మేడంకు ఫోన్ చేసి మేడం మరి ఏమైంది అని అంటే కూడా ఆమె కూడా రెస్పాండ్ లేదు. హాస్పిటల్కి పోయిన తర్వాత కూడా హెచ్ఎం మేడంకు ఫోన్ చేసిన తర్వాత కూడా రాలేదు. సార్కు ఫోన్ చేద్దామని సార్ కూడా రెస్పాండ్ లేదు, ఎవ్వరు రెస్పాండ్ చేయలేరు. ఎంఈఓ సార్ వచ్చింది, ఎంఈఓ సార్ చూసిండు. మా బాబుకు మరి అంటే విపరీతంగా కొట్టడం వల్ల, ఈ నెత్తిపైన కొట్టడం వల్ల ఈ రక్తం అనేది మొత్తం బట్టలు అంతా ఇదైపోయినాయి. చేతి పైన అన్ని దద్దులు ఘోరంగా